సార్ ఒప్పందం కుదరకపోతే సర్వనాశనం అంటున్నారు ట్రంప్. అయితే మళ్ళీ యుద్ధం తప్పదంటారా? అదే యుద్ధము అది వెరీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్. ఎందుకంటే ఈ వార్లో ఏం జరుగుతుంది అంటే, ఒకటి పోస్టరింగ్ అండ్ రియాలిటీ తేడా ఉంటుంది. అంటే తమ డొమెస్టిక్ ఆడియన్స్ కొరకు ప్రతి ఒక్కరు కూడా అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ బయటికి చెప్పింది ఒకటి ఉంటుంది, యాక్చువల్గా చర్చలకు వెళ్తున్న జేడీ వ్యాన్స్కు చెప్పేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే పోస్టరింగ్ అంటే ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే యుద్ధం ఆడడం కాదు, తాను గెలిచినట్లు చూపెట్టుకొని యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగాలి అనేది ఇరాన్ కన్నా ఎక్కువ ట్రంప్కే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్కు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇరాన్ వాడికి ఎలక్షన్స్ లేవు. సో అందువల్ల ట్రంప్ అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్రంప్కు వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇరాన్లో ప్రజలు అంతకు ముందున్న వ్యతిరేకత కూడా పోయింది. ఇప్పుడు అంతకుముందు ఖమేనీ ఇస్లామిక్ పాలనకు ఉన్న వ్యతిరేకత కూడా ఒకసారి దేశభక్తి అనేది ముందుకు వచ్చినప్పుడు రాజకీయపరమైన విభేదాలు పోతాయి కదా. ఇప్పుడు అది ఇరాన్లో ప్రజలు ఏకమయ్యారు, అమెరికాలో ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో అందువల్ల ట్రంప్ డెస్పరేట్లీ నీడ్స్ ఎన్ ఎండ్ టు వార్. యుద్ధం ఆగాలి ట్రంప్కు. కానీ అది తాను ఓడిపోయినట్లుగా కనుక ప్రజెంట్ అయితే రేపు ఎన్నికల్లో కష్టమవుతుంది. అందువల్ల తాను గెలిచినట్లుగా పోస్టరింగ్ ఉండాలి. ఆ పోస్టరింగ్ కొరకు తానేదో బెదిరిస్తే ఇరాన్ ఏదో భయపడి ఒప్పుకున్నదన్న కలరింగ్ ఇవ్వాలి. ఈ కలరింగ్కు ఇరాన్ సహకరించడం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అది యుద్ధానికి కాదు, ఈ ట్రంప్ ఇమేజ్ మేనేజ్మెంట్కు ఇరాన్ సహకరించకపోవడం వల్ల కష్టమవుతుంది. సో ఇరాన్ ఏమో బ్లంట్ చెప్తాను, సంగతి తెలుసుకుని ఇష్టం ఉండి లేకపోతే చర్చలకెళ్ళి వాకౌట్ చేస్తామంటున్నారు. సో ఇరాన్ సరెండర్ అయినట్టు కనబడి దండం పెడతా వాంఛన్ నన్ను వదిలేయి అని కనుక అంటే ట్రంప్ ఇక వికటాట్టహాసం చేస్తూ విజయోత్సాహంతో అమెరికా అంతా తిరిగి ఇరాన్తో ఒక చిన్న చెప్తాడు. అది ఇరాన్ ఇస్తలేదు అవకాశం. సో అందువల్ల ట్రంప్కి ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో నెట్టివేయబడ్డాడు. యుద్ధం ఆపకపోతే ప్రమాదము, యుద్ధం ఆపితే ఉన్న గౌరవం పోతుంది, యుద్ధం ఆపకపోతే ఈ ఊబిలో కూరుకుపోతాడు, ఎక్కడికి పోతుందో అర్థం కాని అంశం. సో అందువల్ల మీకు ఫస్ట్ ప్రాబ్లం అది. అంటే హౌ కెన్ ఈ చర్చలు ట్రంప్కు డీల్ను సేల్ చేసుకునే అవకాశం ఇస్తుందా? అంటే ఈ డీల్ను పొలిటికల్గా తన విజయంగా ట్రంప్ చెప్పుకోవటానికి వీలుగా ఉంటుందా? ఇది మొదటిది. సో ఈ యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? రెండవది, అమెరికా కోమో యుద్ధం ఆపాలని ఉంది, ఇజ్రాయెల్ కోమో యుద్ధం ఆపాలని లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఆబ్జెక్టివ్స్ వేరు, అమెరికన్ ఆబ్జెక్టివ్స్ వేరు. సరే, అమెరికన్ ఆబ్జెక్టివ్స్ ఏమో ఇరాన్ను డిగ్రేడ్ చేసి వెస్ట్ ఏషియాలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని పెట్టుకోవాలని. ఇజ్రాయిల్ లక్ష్యం అది కాదు. ఇజ్రాయెల్ లక్ష్యం గ్రేటర్ ఇజ్రాయెల్, అంటే అరబ్ దేశాలన్నిటినీ తనకు భయపడేలా మార్చుకోవాలి. వెస్ట్ ఏషియాలో తనకు తిరుగులేని శక్తిగా ఉండాలి. బెంజమిన్ నెతన్యాహుకి అయితే నిరంతర యుద్ధాలు ఉండాలి. ఎందుకంటే యుద్ధం ఉంటేనే రాజకీయంగా బాగా చెడ్డ పేరు వచ్చి ప్రజల వ్యతిరేకత ఉన్న నెతన్యాహు అధికారంలో ఉండగలుగుతాడు. సో నెతన్యాహు డెస్పరేట్లీ నీడ్స్ వార్. మీరు ఈ వార్ కనుక ఆగిందనుకోండి, మళ్ళీ ఏదో ఒక చోట వార్ మొదలు పెట్టకపోతే నెతన్యాహు పవర్లో ఉండడు, జైల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన పైన తీవ్రమైన అవినీతి ఆరోపణల నుండి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ట్రంప్ ఇజ్రాయెల్కు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు అప్పీల్ చేశాడు, నెతన్యాహుకు మీరు వేవర్ ఇవ్వండి, ఆయన పైన కేసులన్నిటి మాఫీ చేయండి, అవినీతి కేసులను ట్రంప్ అప్పీల్ చేశాడు. అంత పరిస్థితి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకాన్నే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు వ్యతిరేకిస్తున్నాడు. అసలు గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నాడు చీఫ్ జస్టిస్ను. ఆ స్థాయిలో ఉంది నెతన్యాహు పరిస్థితి. అందువల్ల నెతన్యాహు ప్రభుత్వము చాలా థిన్ మెజారిటీతో ఉంది. యుద్ధం ఆగిన మరుక్షణం మరో యుద్ధం మొదలు పెట్టకపోతే నెతన్యాహుకు మద్దతు ఇచ్చేటువంటి ఫార్ రైట్ గ్రూప్స్ వ్యతిరేకిస్తాయి. సో వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ ఎన్నికలంటే జరిగితే నెతన్యాహు ఓడిపోతాడు. సో అవినీతి కేసుల్లో జైలుకి వెళ్తాడు. అందువల్ల నెతన్యాహుకు యుద్ధం అనివార్యం. సో ఇరాన్తో యుద్ధం ఆగిపోతే ఇంకెక్కడో కానపూల పెడతారు. అందుకే నెతన్యాహు ఏమంటున్నాడంటే, ఇరాన్తో కావాలంటే కాల్పులు చేసుకోండి, కానీ నేను హిజ్బుల్లా కొడుతూ ఉంటా, ఎందుకంటే ఎక్కువ కాలం యుద్ధం ఉండాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో యుద్ధం ఉండాలి. సో ఎందుకు ఇరాన్ పైన ఒప్పందం కుదుర్చుకుంటాడట,
థ్రెట్ ఇరాన్ కాదట, థ్రెట్ హిజ్బుల్లా అట. హిజ్బుల్లా అనేది ఇరాన్ కొమ్మ. సో చెట్టు శత్రువు కాదట, కొమ్మ శత్రువు అట. కానీ నమ్ముతారు ఎవడన్నా? సో ఇప్పుడు అసలు విలన్ గా ఇరాన్ చూడాల్సింది పోయి ఇప్పుడు మన సినిమాలో హీరో కనుక ఆ దాదా నాకు శత్రువు కాదు, దాదా దగ్గర చేలా ఉన్నాడు కదా, వాడు నాకు శత్రువు. నేను చేలాని మాత్రం కుడుతున్నాను. ఎట్లా? అది దాదా కొట్టుకుంటేనే చేలా కొడుతున్నాడు అంటే ఎందుకు? నెతన్యాహు వాంట్ సమ్ వార్. లెబనాన్ కాకపోతే మళ్ళీ హమాస్ మీద పడతాడు, అది కాకపోతే హూతీల మీద పడతాడు, అది కాకపోతే ఇరాకీ మిలిషియా పడతాడు, ఎవరి దొరకపోతే సిరియా మీద పడతాడు. మీరు చూడండి, రాసి పెట్టుకోండి. ఈ ట్రంప్ కనుక ఒత్తిడి చేసి ఒప్పందానికి ఒప్పుకుంటే వారం 15 రోజులు తిరగముందు ఇజ్రాయెల్ ఇంకో దగ్గర వార్ మొదలు పెడతారు. ఎందుకంటే ఈ నెతన్యాహు కెనాట్ లివ్ వితౌట్ వార్. సో అందువల్ల ఇప్పుడు ఈ యుద్ధం ఆగుతుందా అంటే మరి నెతన్యాహు యుద్ధ దాహాన్ని తీర్చేది ఎవరు? ట్రంప్ కనుక తీర్చగలడా? సో ఆ యుద్ధ దాహాన్ని తీర్చాలంటే సర్వైవల్ క్వశ్చన్ నెతన్యాహుకు. యుద్ధం లేకపోతే అధికారమే ఉండదు. సో అందువల్ల నెతన్యాహుని ఒప్పించగలగాలి. అరబ్ దేశాలు ఏ మేరకు ఒత్తిడి తెస్తాయి? ఎందుకంటే నష్టపోతున్న అరబ్ దేశాలు, లాభపడేది ఏమీ లేదు. యుద్ధాన్ని వాళ్ళు కోరుకోలేదు, యుద్ధాన్ని వాళ్ళు వద్దన్నారు, అయినా యుద్ధం చేశారు. కానీ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయింది వాళ్ళే. ఇప్పుడు మరి అరబ్ దేశాలు ఏ మేరకు ఒత్తిడి చేయగలుగుతాయి అన్నది మూడవది. నాలుగవది, పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైనా ఒక ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఆ చర్చల ఒక కొలిక్కి రావడంలో కూర్చున్న పెద్ద మనుషుల స్థాయి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ పెద్ద మనుషులు కనుక బలమైన వాళ్ళు అనుకోండి, కొంత సందాయిస్తూ తింటారు. పెద్ద మనుషులు బలమైన వాళ్ళు లేకపోతే కూడా కష్టం చర్చది. ఇక్కడ పాకిస్తాన్ అనేది ఒక స్టేడియం లాగా. అంటే ఏంటి? ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడుతారు, ఏం సంబంధం లేదు వీడికి. వీడేదో చాయ్ బిస్కెట్ ఇచ్చినాయి. ఇప్పుడు మీకు మన ఊర్లలో ప్యాకాట ఆడిపిస్తారు ఇళ్ళల్లో. కొన్ని ప్యాకాట్ ఆడేవాడికి మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు, పకోడీలు సప్లై చేస్తారు. కూల్ డ్రింక్స్ వీకే సంబంధం లేదు ఆ ప్యాకాటలో. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అది. వాడొక వేదిక ఇచ్చాడు, వీళ్ళిద్దరు వచ్చి అక్కడ కలుస్తున్నారు, ఎక్కడో కన్నా కలవాలి కనుక. కానీ వీళ్ళిద్దరినీ సముదాయించి అమెరికా ట్రంప్ను, మీరు జేడీ వ్యాన్స్కు మీరు కాదు కొంత దిగి రావాలి, ఇది కరెక్ట్ కాదు అని, ఇరాన్కు మీరు కొంత దిగి రావాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితిలో షబాజ్ షరీఫ్ లేదు, అసీం మునీర్ లేరు, పాకిస్తాన్ లేదు. అదే ఆ ప్లేస్లో చైనా కనుక ఉండుంటే కాస్త డిఫరెంట్గా ఉండేదేమో. చైనాకు ఆ క్లౌట్ ఉన్నది, ఇరాన్ అయినా ఒప్పించగలుగుతుంది, అమెరికానే ఒప్పించగలుగుతుంది. ఇండియాకు ఆ క్లౌట్ ఉంది ఎంతో కొంత, మనం ఒక పవర్ఫుల్ నేషన్. అన్ఫార్చునేట్లీ మన విశ్వగురు కంప్లీట్ అదృశ్యం అయిపోయారు. అసలు ఎక్కడా లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. ఢిల్లీలో జరగాల్సిన చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతున్నాయి. రష్యాకైనా కాస్త మాస్కోలో కనుక చర్చలుంటే రష్యన్ ప్రెసిడెంట్ కాస్త టెన్షన్ ఉండేది. సో చైనా, రష్యా, ఇండియా కాక పాకిస్తాన్లో చర్చలు ఏముంటే స్టేచర్, పాకిస్తాన్కి ఏమున్నది? సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇట్లా కట్టుకొని కూర్చోాలి. అసీముని జేడీ వ్యాన్స్ ఆ ఇరాన్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తూరుకోవాలి తప్ప వీడికి చెప్తే అమెరికా అని చెప్తే అమెరికా వాడినాడు, ఇరాన్ చెప్తే ఇరాన్కినాడు. సో అలాంటి వేదిక పైన చర్చలు జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు మనకు పెళ్లి చర్చలు జరుగుతాయి, వాళ్ళు ఒక 10 తులాల బంగారం అడుగుతారు, వీళ్ళేమో మేము అంత పెట్టలేం 8 తులాలు పెడతామంటారు. సో ఏమైతే ఎప్పుడు తగ్గుతుంది? ఎవరో పెద్ద మనిషి ఉంటారు అక్కడ, ఏందా ఈ 10 తులాల దగ్గర నువ్వంటావు 8 తులాలు వాళ్ళంటారు, పొడి లేదు 9 పెడతారు, ఇక లేని అయిపోయింది లేదు అని లేస్తారు. అప్పుడు 9 తులాల దగ్గర ఆగుతుంది. అవునా కదా? మీరు ఎక్కడ చూడండి. లేదు మీరు ఒక ల్యాండ్ డీల్ గురించి కూర్చున్నారు అనుకోండి, వీళ్ళు 40 లక్షల దగ్గర ఉంటే వాళ్ళు 50 లక్షల దగ్గర ఉంటారు, ఎంత దిగదనుకోండి. అందులో ఇద్దరి మీద ఎవరికోరికి అధికారం ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. పోనీవా ఇంకా ఎంతకాలమయా, నీకైనా అమ్మాలి ఆయనకైనా కొనాలి, ఆ 45 ఇస్తారులే అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటికే 45 కుదురుతుంది. అంటే ఆ పెద్ద మనుషుల రోల్ కూడా అలా ఉంటుంది. ఇసలు ఇక్కడ ఎవరి రోజులు ఉన్నాయి? ఇది చెప్తే ఆయన పాకిస్తాన్ ఓడింటాడు. పాకిస్తాన్ కూడా దిక్కుమాల దేశం, అది అడక్కదిన దేశం. అడక్కదినే దేశం అడిగితే అది అమెరికా కింద ఒక పప్పెట్ దేశం. ఆ దేశంలో చర్చలు జరగడమే ఈ చర్చలకు అవమానం. చర్చలు జరగడానికి ఒక హోదా ఉండాలి కదా. కానీ అన్ఫార్చునేట్లీ మన విశ్వగురు మౌనంగా ఉండడం, చైనాకు అమెరికాకు మధ్య గ్యాప్ ఉండడం, రష్యాకు అమెరికాకు మధ్య గ్యాప్ ఉండడం వల్ల ఇక పాకిస్తాన్ వేదికైంది. నిజంగా చెప్పాలంటే ఈ టైంలో ఇండియా వేదిక కావాలి ఈ చర్చలకు. ఎందుకంటే మనకు అమెరికా దగ్గర క్లౌట్ ఉంది, ఇజ్రాయెల్ దగ్గర క్లౌట్ ఉంది, ఇరాన్ దగ్గర క్లౌట్ ఉంది, అరబ్ దేశాల దగ్గర క్లౌట్ ఉంది. ఈ నలుగురు దగ్గర క్లౌట్ ఉన్న ఏకైక దేశం భారతదేశమే, మీకు ఇంకెవరికి లేదు. ఇప్పుడు చైనా అంటే అమెరికా వాడికి పోటీ, రష్యా అంటే అమెరికా వాడికి వైరం. మీరు ఇరాన్ అంటే మీకు ఇండియా ఒక్కటే మీరు గమనించండి. మనకు అమెరికా ఒప్పుకుంటుంది మనను, ఎందుకంటే మనం ఇంత పెద్ద ఎకానమీ. ఇజ్రాయెల్ మనం అంటే చాలా గౌరవం ఇజ్రాయెల్కు,
ఇరాన్కు మనకు హిస్టారికల్గా గౌరవం ఉంది, అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన ప్రధానమంత్రి విశ్వగురు మౌనంగా ఉండడం, మన ఈ ఫారిన్ పాలసీ డిజాస్టర్ వల్ల ఇలా మనం పిక్చర్లో లేము. నిజంగాలంటే ఢిల్లీలో జరగాలి చర్చలు, అన్ఫార్చునేట్గా చెత్త కంట్రీలో జరుగుతున్నాయి. కానీ వాడు వస్తాడు, మనం ఏం చేయగలం? కానీ మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోల్పోయాం. ఒక ప్రపంచంలో ఒక కీలకమైన యుద్ధాన్ని ఆపి ప్రపంచానికి నిజంగా విశ్వగురు భారతదేశం అనేటువంటి అవకాశాన్ని మన నరేంద్ర మోడీ తొందరపాటు వల్ల యుద్ధానికి 24 గంటల ముందు ఇజ్రాయెల్ పోయి నెతన్యాహును పొగిడి కౌగిలించుకొని మై ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్ అని చెప్పి నిన్ను అటువైపు వకీల్గా చూస్తాను తప్ప నిన్ను మధ్యవర్తిగా ఎవడు చూస్తలేడు. నువ్వు ఇజ్రాయెల్ వైపు ఉన్న ఒక ఏజెంట్గా చూస్తున్నారు మనల్ని, ఒక మీడియేటర్గా చూడడం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ ఎపిసోడ్. అందువల్ల యుద్ధం ఆగుతుందా అంటే ఆన్సర్ లేదు. లెట్ us see. యుద్ధమైతే ఆగాలని ట్రంప్కు ఉంది, ఇరాన్ కూడా యుద్ధం ఆగాలని ఉంటుంది, ఎందుకంటే నాశనం అవుతుంది. కానీ ఎవరిది పై చేయ దగ్గర పై చేయి.